ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే దసరా నవరాత్రులలో 9వ రోజు మనకు అమ్మవారి అలంకారం ఏమిటి, అలాగే 9వ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే 9వ రోజున అమ్మవారిని మనం ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శరన్నవరాత్రులలో 9వ రోజు అవతారం శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారం. ఈరోజు దుర్గాదేవిని శ్రీ మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. ఈ మహానవమి రోజున మనం అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకునే ముందు ఒకసారి మహిషాసురమర్దినిగా అవతారం ఎందుకు దాల్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహిషాసుర అనే ఒక రాక్షసుడుండేవాడు. అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షమయ్యేలా చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో మహిషాసుర అనగానే నాకు చావే లేని వరం ఇమ్మని మహిషాసురుడు కోరుతాడు. అప్పుడు బ్రహ్మ చావే లేని వరం ఇవ్వడానికి కుదరదు, వేరే వరం కోరుకో మహిషాసుర అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు మహిషాసురుడు నాకు ఒక స్త్రీ వల్ల చావు ఇవ్వమని మహిషాసురుడు అడుగుతాడు బ్రహ్మదేవుడిని. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అంతర్ధానమవుతాడు. ఇక మహిషాసురుడు ఆ వరంతో, బ్రహ్మ ఇచ్చిన వరంతో సమస్త లోకాలలో ఉండే జనులను, దేవతామూర్తులను ఎంతో ఇబ్బంది పెడతాడు. తన క్రూర అసభ్య చర్యలతో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాడు. సమస్త ఇంద్రాది దేవతలు ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా ఆ ఆదిపరాశక్తి నవరాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేసి చివరకు మహిషాసుర మర్దినిగా అవతారం ఎత్తి మహిషాసురుడిని వధిస్తుంది. ఈ విధంగా మహిషాసుర మర్దినిగా 9వ అవతారంగా మనకు ఈ నవరాత్రులలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ మహిషాసుర మర్దినిగా ఈ మహానవమి నాడు మనకి 9వ అవతారంగా, 9వ అలంకరంగా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మహిషాసుర మర్దినికి మన ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఏదైనా ఒక అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారికి కుంకుమ పెట్టి ధూప దీపాలతో అర్చించి అమ్మవారిని పసుపు, కుంకుమ, గంధ అక్షతలతో పూజించాలి. ఈ విధంగా మనం అమ్మవారిని పూజించుకున్న తర్వాత పసుపు, కుంకుమ తీసుకుని చేత్తో అలా పట్టుకుని అమ్మవారి పటంపై వేస్తూ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. తర్వాత మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించాలి. తరువాత అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలి. మహానైవేద్యంగా ఇక్కడ మనం దద్దోజనం పెట్టాలి. దద్దోజనం లేదా చల్లని పెరుగన్నాన్ని అమ్మవారికి తప్పనిసరిగా నైవేద్యం ఈరోజు పెట్టాలి. ఎందుకు మనం దద్దోజనం పెట్టాలి అంటే ఈరోజు